ఇగోండి ఖమ్మంలో సౌందర్యలహరి పారాయణము చాలా చక్కగా చేశారనమాట. మా ఫ్రెండ్ శైలజ గారని అన్నపునేని నరసింహారావు శైలజ పుణ్య దంపతుల ఇంట్లో జరిగిందండి. ఇది ఇంట్లో కాదండి, వాళ్ళు కొత్తగా హోటల్ తీసుకున్నారు. ఆ హోటల్లో పూజ చేయించారనమాట. వైభవ్ హోటల్ అని ఖమ్మంలో వైరా రోడ్లో తీసుకుని పెట్టారనమాట. దాంట్లో చేయించారు. చాలా బాగా చేశారండి పూజ. ఆ పూజ నేను ఖమ్మంలో ఈ సౌందర్యహరి పారాయణము వచ్చేసి చాలా బాగా చక్కగా చేస్తున్నారండి. 108 మంది ఇళ్ళల్లో చేయాలని మా ఇంట్లో కూడా 2 months బిఫోర్ చేశారండి. ఇలా అందరు ఇళ్ళల్లో చేస్తున్నారు. పొద్దున సాయంత్రం కంటిన్యూ కూడా చేస్తున్నారండి. ఆ మాతకి నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలండి. పొద్దున సాయంత్రం 2 పూట్ల వెళ్ళేసి చాలా చక్కగా చేస్తున్నారనమాట. అయితే ఈ పూజకు వచ్చండి స్పెషల్ ఏంటంటే అండి, తను శైలజ గారు ఏంటంటే అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారండి. అస్సలు అందరం ఫిదా అయిపోయామండి ఆ అలంకరణ చూసి. అంత బాగా తను ఈవినింగ్ 6 o'clockకి పూజ స్టార్ట్ అయింది. కానీ 2 o'clock నుంచి తన చేతులతో తను స్వయంగా మొత్తం అలంకరించిందండి. చాలా బాగుంది. ఎంతమంది వర్కర్స్ ఉన్నా కూడా మనం అమ్మవారికి అలంకరించుకోవటం, ఎంత మనుషులు ఉన్నా కూడానండి మన చేతులతో అలంకరించుకుంటే ఆ తృప్తి వేరే ఉంటుంది కదండి. మన దీప చాలా చక్కగా అలంకరించిందండి. అందరూ ఆ అలంకరణ చూసుకుంటూ ఉండిపోయారండి. అంత బాగా అనమాట. 2.5 గంటల పూజ జరిగిందండి. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేశారు, తర్వాత సౌందర్యలహరి పారాయణము, తర్వాత మణిదీప పారాయణము అన్నీ కూడా చేశారండి. శివుడికి చేశారు, అన్నీ చేశారు. హారతులు కూడా చాలా ఇచ్చారండి. చాలా చక్కగా తను గవ్వల హారతి, దీపాల హారతి ఇంకా చాలా ఇచ్చిందండి. అలాగా అంత చక్కగా చేసిందండి. అందరు కూడా 2.5 గంటలు కూర్చున్నారు, కానీ ఎవ్వరు కూడా అరే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏం బోర్ కొడుతున్నాయి అన్నట్టుగా ఎవ్వరు లేదండి. అప్పుడే అయిపోయిందా అన్నంత చక్కగా జరిగిందండి. అసలు తన అలంకరణ చూసి ఆ దేవతలందరూ అక్కడ కొలువై ఉన్నారు, అమ్మవారే వచ్చి అక్కడ కూర్చుందా అంత భావన కలిగిందండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పుకోవడం అండి. అమ్మవారు నిజంగా ఎంత బాగుంది, గుళ్ళో ఉన్నట్టుగా అమ్మవారు నిజంగా అంటే ఆ అమ్మవారిలో అంత కళ బాగా వచ్చిందండి. తను అంటారు కదండి, మనసు పూర్తిగా మనం ఏదైనా చేస్తే కంపల్సరీ ఆ దేవుడి అనుగ్రహం మనకు ఉంటుందని. తను కూడా అలాగేనండి చాలా చక్కగా అలంకరించిందండి. చాలా చక్కగా అలంకరించింది. ఆ అమ్మవారు నిజంగా అక్కడికి వచ్చి కొలువై ఉండి కూర్చున్నట్టుగానే చాలా బాగుందండి. అందరికీ పూజ అయిపోయాక అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు. టిఫిన్ తిన్న వాళ్ళకి టిఫిను, డిన్నరు ఏర్పాటు చేశారు. అందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు, బ్యాగ్స్ అవన్నీ ఇచ్చారండి. ఇది కాక వాళ్ళు ఏం చేశారంటే, ఆ దంపతులు ఏం చేశారంటే అందరినీ పేర్లు రాసి చీటీలు వేయించి ఒక బౌల్లో ఆ చీటీలు ఒక చిన్న బాపతోటి, వాళ్ళ మమ్మీతోటి, వాళ్ళ డాడీతోటి, వాళ్ళ మేనత్త గారితో అందరితో ఒక్కొక్క చీటీ తీపిచ్చిందండి. దాంట్లో 20 చీటీలు తీపిచ్చిందండి. 20 ఆ చీటీ ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళకి శారీ గిఫ్ట్గా ఇచ్చిందండి. అలా 20 నెంబర్స్కి 20 మందికి అలా ఇచ్చిందండి. తను గిఫ్ట్లు ఇచ్చిందనమాట. చాలా మంచిగా అనిపించిందండి. అంటే మామూలుగా మనం అందరికీ శారీస్ పెడతామండి, అది మామూలే. కానీ ఇలాగ ఒక బౌల్లో వేయించి దాంట్లో చీటీ తీపిచ్చి వీళ్ళు అందరికీ ఇలా ఇవ్వడము చాలా స్పెషల్గా మంచిగా అనిపించిందండి. చాలా చక్కగా అనిపించింది. అంటే ఇంతమందిలో కూడా అరే నీకు పెట్టలేదు నాకు పెట్టలేదు అనే ఫీల్ కాకుండా ఎవరైతే అమ్మవారి అనుగ్రహం కలిగి ఎవరైతే అమ్మవారి వీళ్ళకి ఇవ్వమని చెప్పిందో వాళ్ళకి ఇచ్చారన్నట్టుగా ఉందండి. అది చాలా బాగుంది అనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరూ చప్పట్లు కొట్టేసి చాలా సంతోషపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డారండి వచ్చినందుకు. అందరికీ అరే నాకు రాలేదన్న ఫీలింగ్ ఎవరు అనిపించలేదు. చూడండి చాలా చక్కగా పూజ చేశారు. అందరు కలిసి అందరూ ఒకటే రకం ఈ శారీస్ కట్టారు కదండి. వాళ్ళందరూ చాలా ఫొటోస్ అవి వీడియోస్ చాలా అంగం అండి, చాలా బాగా చేశారు. ఇవ్వండి ఇలా ఒక బౌల్లో చీటీలు వేసి వీళ్ళేనండి నమ్మపునేని నరసింహారావు శైలజ దంపతులు. అగవండి ఆ బౌల్లో చీటీలు వేసి తీస్తూ ఉన్నారనమాట. అగవండి వాళ్ళ అబ్బాయి అండి, వాళ్ళ బాబు. ఇదిగోండి చాలా దగ్గర నేనేమో మళ్ళీ నేను కూడా హారతి అమ్మవారికి